అధికారం ఇచ్చేది సేవ చేయడానికే కానీ అబద్ధాలతో నాటకాలతో ప్రజలను మోసం చేయడానికి ప్రజలు అధికారం ఇచ్చేది మరొకసారి సేవ చేయడానికే కానీ కేజ్రీవాల్ ఓడిపోవడము, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఓడిపోవడము, అనేక మంది ప్రముఖులు ఓడిపోవడము, ప్రజలు ఒకసారి డిసైడ్ అయితే అది అరవింద్ కేజ్రీవాల్ కానీ, అది రాహుల్ గాంధీ కానీ, కేసీఆర్ కానీ ఎవరు ఆపలేరు. ప్రజలు డిసైడ్ అయితే మరి ప్రజల తీర్పు తప్పకుండా సరైనటువంటి సమయంలో సకాలంలో తీర్పు ఇస్తారనే విషయము ఈరోజు నిరూపణ జరిగింది. మరొకసారి కాంగ్రెస్ పార్టీ వైపు, కాంగ్రెస్ పార్టీ యొక్క దీనస్థితి వైపు కూడా చూస్తే ఈరోజు అందరికీ జాలి కలుగుతుంది. రాహుల్ గాంధీ ఆయన నాయకత్వం చేపట్టిన తర్వాత ఎన్నో ఓటమో ఈరోజు కంప్యూటర్ ద్వారా లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాహుల్ గాంధీ నాయకత్వం పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే విశ్వాసం లేదు. ఇక దేశ ప్రజలు ఏ రకంగా విశ్వసిస్తారు? ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీది డబుల్ హ్యాట్రిక్, డబుల్ డెక్ ఓటమి ఎదురైంది. 2014లో పెద్ద సున్నా, 2019లో పెద్ద సున్నా, 19లో 2024లో పెద్ద సున్నా. పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఒక సీటు కూడా గెలవలేదు. అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చినట్లయితే 2015లో, 2020లో, 2025లో ఈ 3 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు.